బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఇది కూడా వినిపిస్తా. 1 మినిట్ ఈ ఆడియో తీస్తున్నా. ఒక్క నిమిషంలో మీకు ఈ ఆడియో కూడా వినిపిస్తాను. ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి? రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు. ఇదా వీళ్ళు చేసేది? ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలి. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు వినురు. సార్ సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్ ఇది, నా అధికారిక నెంబర్ ఇది. లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్. నాకు చేసుకుంటాను సార్. ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని మన దృష్టి పెట్టే ఒక నిమిషం ఆటో సార్. మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా మంచిపించారు మీరు. అవును సార్. అవును. ఇప్పుడు మేము మా వారికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం, మీరే అధికారం పెంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా సార్ పోవద్దని చెప్తున్నాం కదా. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్ చేసుకోండి. మీరు విన్నారు కదా, లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా. 3rd పారా 4th పాయింట్లో చెక్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై ద కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే టు ద బెనిఫిషరీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ ఆన్ అ స్పెసిఫిక్ డే అట్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ యాజ్ పర్ ఎమ్మెల్యే విష్ అనేది క్లియర్గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు ఆ ఎంఆర్ఓలు అప్పుడు 2 చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు 2 అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది 2 ఇవాళ ఎంఆర్ఓలు? జైలుకి పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు వంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము, జోగిన్పల్లి సంతోష్రావు గారికి పంపించినాము, టీ న్యూస్కి పంపించినాము, నమస్తే తెలంగాణకు పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీంని బరాబర్ జవాబు చెప్తాం. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్నం ప్రభాకర్ గారికి. మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి, మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా? నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వెయిటేజ్ని, దాంట్లో వే బిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నాను. నేను జిఎస్టీ వే బిల్ గురించి మాట్లాడలే సార్, నేను వెయిట్ వే బిల్ గురించి మాట్లాడినా. ఇలా 34 టన్స్ 16 టైర్ లారీ ఉదాహరణ 34 టన్స్ పోవాలంటే 80 టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా. దాంట్లో పోవచ్చా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ దాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ వరకు ఈవెన్ టుడే నేను మీడియా ఛానళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీ రిపోర్టర్స్ ఉంటారు, మీరు ఇవాళ కూడా ఈవెన్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. ఇప్పటికి కూడా ఈవెన్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా